పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో ప్రభుత్వ శాఖల ఏర్పాటులో మరో ముందడుగు, కీలక ఆదేశాలు జారీ. ఇజ్రాయిల్ నుంచి 235 మంది భారతీయులతో ఢిల్లీ చేరిన రెండవ విమానం. బీజేపీ పాలిత యూపీలో దారుణంగా ప్రజా రవాణా వ్యవస్థ. ఇప్పటికీ బస్సు సౌకర్యం లేని గ్రామాలు 4793. పీఎం ఆవాస్ యోజనతో అప్పుల పాలు, నిర్ధారించిన ఎల్ఎన్ఎం సర్వే. విశాఖపట్నంలో సీఎం క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ శాఖల ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే గత 3 రోజుల్లో 2 కీలక జీవోలు జారీ చేసింది ప్రభుత్వం. జీవో ఎంఎస్ 2004, జీవో ఎంఎస్ 2015 ద్వారా విశాఖపట్నంలో ప్రభుత్వ శాఖల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జీవోల్లో పేర్కొంది. మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి చేయటం, ముఖ్యమంత్రి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరువ కావడానికి విశాఖపట్నం కేంద్రంగా సమీక్షలు చేయాల్సి ఉంటుందని జీవో ఎంఎస్ 2004లో ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆ జీవోలో పేర్కొంది. సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రితో పాటు అధికారులు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. జీవో ఎంఎస్ 2004 ఆధారంగా మరో జీవో 2015ను జారీ చేసింది. విశాఖపట్నంలో ప్రభుత్వ శాఖలకు అవసరమైన వసతి సదుపాయాలు కల్పించేందుకు 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. ప్రణాళికా శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ప్రభుత్వం నియమించిన కమిటీ వెంటనే తన పనిని ప్రారంభించింది. ఇజ్రాయిల్లో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతుంది. దీంతో యుద్ధభూమి నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తుంది. దీనికోసం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని 3 రోజుల క్రితం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇజ్రాయిల్ నుంచి మొదటి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. తాజాగా మరో విమానం దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు పెద్ద ఎత్తున వందే మాతరం నినాదాలు చేశారు. ఈ నెల 6న పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పట్టణాలపై దాడులకు దిగారు. 20 నిమిషాల్లో 5,000కు పైగా రాకెట్లతో హమాస్ విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయిల్ సైన్యం రంగంలోకి దిగింది. హమాస్ను నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది. దీంతో ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధక్షేత్రంలో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తరలిస్తున్నది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉంది. దాదాపు 4793 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైకుపై పోవాల్సిందే. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో యోగి సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించవచ్చో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు గ్రామాల బాట పట్టారు. దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్కు కీలకమైన ఫీల్డ్ వర్క్ను వెంటనే ఆపేయాలంటూ కాగ్ అధికారులకు ఈ నెల మొదటి వారంలో మౌఖిక ఆదేశాలు జారీ కావడమే ఈ పరిస్థితికి కారణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుతో పాటు ఆయుష్మాన్ భారత్, భారత్ మాలా పథకాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేసిన 3 సీనియర్ ఐఏఎస్ అధికారులను
కేంద్రం ఇటీవలే బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఆదేశాలు జారీ కావడం గమనార్హం. దీనిపై వైర్లో సమగ్ర వార్తా కథనం కావడంతో బీజేపీ సర్కార్పై కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు నిప్పులు జరుగుతున్నాయి. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల ఆడిటింగుకు ఫీల్డ్ వర్క్ ఎంతో కీలకం. దీని ద్వారా కాగ్ అందించే నివేదికలు ప్రభుత్వ ఖర్చులతో పాటు ఆర్థిక అంశాల్లో జవాబుదారీతనం పెంపునకు ఉపకరిస్తాయి. ఈ నివేదికల రూపకల్పన కోసం కాగ్ సిబ్బందిలో 30 నుంచి 40% మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారు. అయితే రాతపూర్వక ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే ఫీల్డ్ వర్క్ను ఆపాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తామని కాగ్ కార్యాలయ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. కేవలం మౌఖిక ఆదేశాలను అనుసరించి ఫీల్డ్ వర్క్ను ఆపాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తే భవిష్యత్తులో తాము విచారణను లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, తరువాత వచ్చే ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం సైతం తమను వివాదాల్లోకి లాగవచ్చని ఆ అధికారులు భయపడుతున్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్రం చాలీచాలని మొత్తం కేటాయించిందని, అవి పూర్తి చేయడానికి అప్పులు చేయాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. PMAYG పథకం లబ్ధిదారుల్లో 80% తమ గృహాల నిర్మాణానికి 1.5 లక్షల రూపాయలకు పైగానే వెచ్చించారు. ఈ పథకం కింద మైదాన ప్రాంతం వారికి 1.20 లక్షలు, పర్వత ప్రాంతాల వారికి 1.30 లక్షలే కేటాయించారు. అయితే చాలా చోట్ల కేటాయించిన మొత్తం కన్నా ఎక్కువగా లబ్ధిదారులకు ఖర్చయినట్లు నేషనల్ లెవెల్ మానిటరింగ్ అనే స్వతంత్ర సంస్థ ప్రతినిధులు 3 దశల్లో జరిపిన సర్వేలో నిర్ధారించారు. ఈ గృహాల నిర్మాణానికి లబ్ధిదారులు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేసినట్లు NLM తెలిపింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.